హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y51 అండి. ఇది మోడల్లో కస్టమర్ డిస్ప్లే ఊడిపోయిందని చెప్పి తీసుకొచ్చారు. ఇది ఏమైందంటే ఫ్రెండ్స్, డిస్ప్లే ఫోన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ డిస్ప్లే అనేది మనకి సపరేట్ అయిపోయింది. ఓకే, సపరేట్ అయిపోయి అవడం వల్ల కస్టమర్ కట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. లైటింగ్ అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఓకే, లైటింగ్ సెక్షన్ అనేది కట్ అయిపోయింది. సరే, ఆన్ చేసి చూద్దాం స్పీకర్ అనేది ఆన్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఛార్జింగ్ సింబల్ అనేది వస్తుంది, లో బ్యాటరీలో ఉంది. ఛార్జింగ్ సింబల్ అనేది మీకు కనబడుతుందండి, ఒకసారి చూద్దాం. ఓకేండి, ఓకే, ఒకసారి లైటింగ్ కంప్లైంట్ చేసి ఏమైనా అవుతుందేమో చూద్దాం డిస్ప్లే, లేదంటే కొత్త డిస్ప్లే వేసుకోవడం అనేది. ఓకే, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వివో Y51 ఈ లైటింగ్ స్ట్రిప్ కట్ అయిపోయిందని చెప్పింది కదా, ఇది వేరే డిస్ప్లే నుంచి తీసామండి. దీన్ని సెట్ చేస్తా ట్రై చేస్తున్నాను మరి. ఓకే ఫ్రెండ్స్, అది డిస్ప్లే లోపల అనేది ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఎలా ఫిట్టింగ్ అయింది అనేది చూద్దామండి. కరెక్ట్గా ప్రాపర్గా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సరే మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అనేది ఓకే అయింది, ఛార్జింగ్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ అనేది మనం పెట్టి చూద్దాం.
ఓకేనా ఫ్రెండ్స్, ఛార్జింగ్ అనేది చూపిస్తుంది. ఇలా అవ్వడం అనేది కొంచెం కష్టమే, అంటే లోపల డిస్ప్లే లోపలికి డస్ట్ అది వెళ్ళి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే అండి, ఛార్జింగ్ అనేది అవుతుంది. మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దామండి ఒకసారి. ఓకే, ఫోన్ అనేది ఆన్ అయిందండి. ఇది వివో Y51. డిస్ప్లే అనేది సెపరేట్ అయిపోయింది కదండి, అదే ఓకేనా ఫ్రెండ్స్. మనం రిమూవ్ చేసినందువల్ల చూసారా ఎలా లైటింగ్ అనేది బయటకు వస్తుందో, ఇది ఫిట్టింగ్లో కవర్ అయిపోతుందండి. ఓకేనా, ఈ రకంగా ఫిట్టింగ్ అవ్వాలి. ఓకే, ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆన్ అయింది. టచ్ కూడా నీట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం ఆ డిస్ప్లే లైటింగ్ స్ట్రిప్ అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్, అది తీసేసింది సపరేట్గా. ఇవ్వండి, తీసేసి వేరే డిస్ప్లే తీసింది, కొత్తగా వేసాను అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండి. డిస్ప్లే కూడా ఇన్సర్ట్ చేద్దాం, క్లీన్ చేసుకుని. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నీట్గా క్లీన్ చేయడం అయితే అయ్యింది. మనం గమ్ అనేది వేసి ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ నీట్గా 4 సైడ్స్ కూడా గమ్ అనేది వేయడం జరిగింది. సో డిస్ప్లే అనేది ఇన్సర్ట్ చేద్దామండి. ఇంకా ఫ్రెండ్స్ 4 సైడ్స్ గమ్ అనేది వేసి మనం సిట్టింగ్ చేయడం అయితే జరిగింది. సో డిస్ప్లే అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఓకేనా, డిస్ప్లే అనేది కరెక్ట్గా వచ్చింది. రబ్బర్స్ అనేది వేసి డిస్ప్లే కదలకుండా ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం రబ్బర్స్ అనేది ఇచ్చేసి మనం కదలకుండా ఫిట్ చేయడం అనేది జరిగింది. ఇది ఫైనల్ ఫినిషింగ్ నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వివో Y51 మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, టచ్ అది నీట్గా పనిచేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ అనేది కూడా ఎక్కుతుంది. ఓకేనా, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వివో Y51 మోడల్. ఓకేనా, ఫినిషింగ్ అనేది చూసుకోండి. ఇది ఓన్లీ డిస్ప్లే లైటింగ్ స్ట్రిప్ ఒకటి మార్చాం మనం. 4 సైడ్స్ అనేది ఫిట్టింగ్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం రిపేర్ చేయడం అయితే అయ్యింది. ఓకేనా, డిస్ప్లే అనేది కూడా సరే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది చూస్తున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మొబైల్ రిపేరింగ్ ఏమన్నా ఉంటే మనం కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ అండి. ఇది నామవరం శాటిలైట్ సిటీ, రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్, మెయిన్ రోడ్ అక్కమ్మతల్లి టెంపుల్ నియర్. అలాగే పేరు వచ్చి శ్రీనివాస్ అండి. 9912298527 నా ఫోన్ నెంబర్ వచ్చి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
వివో Y51 మోడల్ ఇది. ఓకే, మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వివో V2030 మోడల్ నెట్లో కొడితే వస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.